తెలంగాణలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో ఇక్కడికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ 108 ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఆలయ చరిత్ర, ఇక్కడ స్టే డీటెయిల్స్, టెంపుల్ టైమింగ్స్ అన్నీ క్లియర్‌గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. చిలుకూరుకి మెహదీపట్నం నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒక డైరెక్ట్ బస్ ఉంటుంది. 25 కిలోమీటర్స్ ఉంటుంది మెహదీపట్నం నుంచి. ఇంకా మీకు హైదరాబాద్‌లో చాలా ఏరియాస్ నుంచి డైరెక్ట్‌గా బస్ దొరికేస్తుంది. చాలా మంది ఇక్కడికి ఓన్ వెహికల్‌లో వస్తారు. ట్రాన్స్‌పోర్ట్ ఈజీగా ఉంటుందనేసి. మీరు హైదరాబాద్ నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి చిలుకూరుకొస్తుంటే ఇక్కడ స్టే ఎలాగా అనంటే చిలుకూరుకి 2 కిలోమీటర్స్ సరౌండింగ్‌లో చాలా హోటల్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా వెళ్లి తీసుకోవచ్చు. మనకి టెంపుల్ దగ్గర ఫుడ్‌కి చాలా హోటల్స్ ఉంటాయి. ఇబ్బందేమి ఉండదు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 టు ఆఫ్టర్‌నూన్ 1, మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేసి 7కి క్లోజ్ చేస్తారు. ఈ టెంపుల్‌కొస్తే వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్‌లో అవాయిడ్ చేయండి. చాలా క్రౌడ్ ఉంటుందిక్కడ. హైదరాబాద్ వాళ్ళు మొత్తం చిలుకూరులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మనం టెంపుల్‌కి రీచ్ అవ్వగానే మీరు ఓన్ వెహికల్‌లో వస్తే ఇక్కడ పార్కింగ్‌కి ప్లేస్ ఉంటుంది. బైక్‌కైతే 20 రూపీస్, కార్‌కైతే 40 రూపీస్ తీసుకుంటారు. వన్స్ పార్క్ చేసి వచ్చాక లేకపోతే బస్ దిగినాక మీతో ఎవరో ఒక పర్సన్ వెనకాలనే వస్తూ మా దగ్గర చెప్పులు పెట్టుకోండి, మా షాప్ దగ్గర పూలు తీసుకోండి, టెంకాయ తీసుకోండి అని మన వెనకాలనే వస్తారు. మనం ఎంత చెప్పినా వినరు. కానీ వాళ్ళతో వెళ్తే మాత్రం మినిమం 200-300 బిల్ చేయకుండా వదలరు. మీకు కుదిరితే ఇంటి దగ్గర నుంచే టెంకాయ, పూలు తీసుకొని రండి. ఎందుకంటే అంత మనీ పెట్టి కొన్నా కూడా ఆ కొబ్బరికాయ లేకపోతే మాల ఆ స్వామి వరకు చేరవు. బయటనే కొట్టాలి టెంకాయ. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ షాప్స్. చాలా షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్తే ఇదే ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు క్లోజ్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ చరిత్ర. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుడు తిరుమల కొండపైన అవతరించిన ఆ స్వామి చిలుకూరులో ఒక భక్తుడి కోసమే స్వామివారు స్వయంగా ఇక్కడ బాలాజీగా వెలిశారు. పూర్వం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం చిలుకూరు నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆయనకి వయసు ఎక్కువ అయిన తర్వాత నడిచి వెళ్ళలేకపోయాడు. కలలో స్వామి కనిపించి, "నువ్వు అంత దూరం రావాల్సిన పని లేదు. నేను నీ ఊర్లోనే ఉన్నాను" అని చెప్పి ఒక పాము పుట్ట పైన కొన్ని ఆనవాళ్లతో కలలో కనిపించాడు. అప్పుడు ఆ భక్తుడు ఊరి జనాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఆనవాళ్లతో కనిపించిన పుట్టని తవ్వారు. అక్కడ ఆ స్వామివారి స్వరూపం దొరికింది. ఆ విగ్రహాన్ని చిలుకూరులో ప్రతిష్ఠించారు. స్వామివారికి పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారు. కుడివైపు పాలకడలిలో ఉద్భవించిన మహాలక్ష్మి అమ్మ ఉంటుంది. ఎడమవైపు కశ్యప మహర్షి కుమార్తె భూదేవి ఉంటుంది. ఒకే శిలపైన అమ్మవార్ల ఇద్దరితో ఉన్న స్వామి కనిపిస్తారిక్కడ. ఇక్కడ భక్తులు ఏదైనా కోరిక కోరి 11 ప్రదక్షిణలు చేస్తారు. అనుకున్నది నెరవేరాక 108 ప్రదక్షిణలు చేస్తారు.
ఇలా ప్రదక్షిణలు చేసే వెనక ఒక చిన్న కథ ఉంది. చిల్కూరులో అర్చక స్వాముల్లో ఒకరైన గోపాలకృష్ణ స్వామి చిల్కూర్ ఆలయానికి నీళ్ల కోసం బోర్ తవ్వాలి అని అనుకున్నారు. బోర్ తవ్వుతున్నప్పుడు నీళ్లు రాలేదు. అప్పుడు ఆ అర్చక స్వామి గర్భాలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. 11 ప్రదక్షిణలు పూర్తి అవ్వగానే బోర్లో నీళ్లొచ్చాయి. నీళ్లు వచ్చాక కూడా ఆయన ప్రదక్షిణ చేయడం ఆపలేదు. 108వ ప్రదక్షిణం అయిపోగానే ఆ బోర్ దానికంత అదే ఆగిపోయింది. అప్పుడు ఆయన వెళ్ళి చూస్తే బోర్ మళ్ళీ తిరిగి మొదలైంది. అప్పుడు ఆయన 11 ప్రదక్షిణలు చేస్తే నీళ్లు వచ్చాయి. కృతజ్ఞతతో 108 ప్రదక్షిణలు అయ్యాయి అని ఆయన భావించి వచ్చిన భక్తులందరికీ ఆయన ఈ విషయాన్ని చెప్పేవారు. అలా భక్తులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు ఆ స్వామికి చెప్పుకొని నెరవేరాక మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ స్వామివారిని వీసా బాలాజీ అని కూడా అంటారు. ఎందుకంటే ఒక సమయంలో బీటెక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి వీసా రావాలనేసి కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు చేసి వెళ్ళేవారు. అలా చేసిన తర్వాత చాలా మందికి కోరిక నెరవేరింది. దాని తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు చేసేవారు. అలా చాలా మందికి వీసా రావడం వల్ల ఈ స్వామిని వీసా బాలాజీ అని కూడా అంటారు. ఇలా వీసా ఒక్కటే కాదు, ఆయన మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన కోరిక కోరిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుస్తాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే గుడిలో హుండీలు ఉండవు. అర్చకులు గవర్నమెంట్ వాళ్ళతో చాలా పోరాడి 2001లో హుండీని తీసేశారు. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేయాలంటే ఓన్లీ మండే టు థర్స్డే వరకు గుడి లోపల అలో చేస్తారు. మిగతా డేస్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందనేసి అలో చెయ్యరు. మీరెన్నిసార్లు ఈ ఆలయానికి వెళ్ళారో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్లో ప్రీవియస్గా కొడైకెనాల్, తిరుమల ఇంకా చాలా వీడియోస్ కంప్లీట్ గైడ్ పోస్ట్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.